మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా. ఎంత హ్యాపీగా ఉందో అసలు మిమ్మల్ని నలుగురిని ఇవాళ ఇలా ఈ ఎపిసోడ్ లో చూడడం అనేది. రాజశేఖర్ గారు, మేము సీరియస్ మోడ్ లో చూస్తామా లేకపోతే కొంచెము రొమాంటిక్ మోడ్ లో కూడా చూస్తామా? హలో, మాకు రాజశేఖర్ గారు హీరో కాబట్టి మేము అలాగే అడుగుతున్నాం అంట. రొమాంటిక్ అనగానే లైట్ గా భయం వేసింది. ఎందుకు? నాన్న మాకు అల్లరి ప్రియుడమ్మా. సో కొంచెం లైట్ గా ఉంది కదండి. రొమాన్స్ 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 బానే ఉంది. ఈ రోజు మరి క్యాష్ మొదలు పెట్టేద్దామా? ప్లీజ్ రాజశేఖర్ గారు, అది మీ పోడియం అండి. జీవిత గారు మీరిద్దరు అటు, మీరిద్దరు ఇటు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. పైసా వసూల్. ఓకే, సో రాజశేఖర్ గారు, జీవిత గారు, మీరు వచ్చినటువంటి ఈ స్పెషల్ ఎపిసోడ్, వీళ్ళిద్దరు సీనియర్స్ అండి. ఆల్రెడీ వీళ్ళు ఆడేశారు. సో మీకు నేను రూల్స్ చెప్పేస్తాను. కొన్ని సింపుల్ క్వశ్చన్స్, వాటికి కొన్ని ఆప్షన్స్. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఇది వసూలు వాళ్ళు, అందులో కాయిన్ వేస్తారు. ఆ కాయిన్ ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే బజర్ నొక్కిన వాళ్ళకి 2 ఛాన్సెస్. SPL మాత్రం సుమ ప్రీమియర్ లీగ్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ? కాదు సుమ గారు, వీళ్ళందరూ నాకు బుర్ర లేదని డిసైడ్ చేశారు. సో ఐ షుడ్ ప్రూవ్ నౌ. ఎవరండి ఆ మాట నింది? వాళ్ళిద్దరే. ఏం పర్లేదండి, మీకు బుర్ర ఉందని ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా. ఆన్సర్స్ చెప్పేయండి. అలా చెప్పేస్తే నాకు లేదనుకుంటారు బుర్ర. ఓకే, ఆప్షన్ ఏ హెయిర్ పిన్నులు, బి మేకప్, సి డ్రెస్, డి ఫుడ్. క్వశ్చన్ రాజశేఖర్ గారు, బజర్ మీద చేయి రెడీగా పెట్టుకోండి. టర్కీకి చెందినటువంటి ఒక జంట దేని వల్ల గొడవ జరిగింది? నో, రాజశేఖర్ గారు చెప్పండి. అదేంటండి? ఎవరు ముందు కొట్టారు కాదు, యాంకర్ ఎవరిని చూసింది అనేది ఇంపార్టెంట్. దేని వల్ల ఉంటుందని మీరు చెప్పండి, తర్వాత వీళ్ళని కూడా అడుగుతా. ఓకే, ఆప్షన్ ఏ లాక్ చేయండి అక్కడ. ఇప్పుడు యాంకర్ శివానిని చూసింది, చెప్పండి. ఫుడ్ అనుకుంటున్నాం. ఆప్షన్ డి ఫుడ్. ఓకే, లాక్. జీవిత గారు? ఫర్ ఎ చేంజ్ డ్రెస్ అనుకుందాం. ఓకే, ఆప్షన్ సి డ్రెస్. శివాత్మిక? ఏ హెయిర్ పిన్. ఆప్షన్ ఏ హెయిర్ పిన్. మీ ఇంట్లో దేని గురించి ఫైట్ జరుగుతుంది? హెయిర్ పిన్. హెయిర్ పిన్. అవునా? పిన్ నాదంటే నాది, నీదంటే నీది. మా ఇద్దరి మధ్యలో దేనికైనా జరుగుతుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి ఫస్ట్. ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. ఇది టర్కీలో జరిగింది కాబట్టి జీవిత గారికి తెలియలేదు. సుమా గారు, మీరు చాలా బయస్డ్ ఉన్నారు వాళ్ళిద్దరు వైపు. నో, ఐఎమ్ అన్బయాస్డ్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. మేకప్ కూడా కాదు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. హెయిర్ పిన్ అని ఎలా తెలిసింది చెప్పండి. ఇప్పుడు నాకు అది కావాలి. జంటల మధ్య గొడవ ఓకే, హెయిర్ పిన్ అని ఎలా చెప్పు? ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ గొడవ చేస్తారన్నారు కదా. సో వాళ్ళు చిన్న పిన్, హెయిర్ పిన్, దానికి కూడా గొడవ చేసి ఉంటారు. అంత స్టూపిడ్స్ కాబట్టి మీరే వెళ్ళిపోయి ఒకటి మీకు ఒకటి నాన్నకి వేసేయండి, అలా పైకి. రాజశేఖర్ గారు ఇప్పుడు మీకోసం ఆడుతుందండి. కొంచెం షేక్ 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 షేక్. నేను తోయినా లక్ష వైపు తోయి. ఇప్పుడు మళ్ళీ నాన్న కోసం. కృష్ణుడు వచ్చాడే. ఇప్పుడు శివాత్మిక. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.
రాజశేఖర్ గారు మీ అకౌంట్ లో 60,000 వేసేసామండి. చెక్ చేసుకుంటున్నారు ఆయన. అంటే సార్ నన్ను అస్సలు నమ్మట్లేదా మీరు? SPL సుమా ప్రీమియర్ లీగ్ వచ్చింది శివాత్మికకి. కమాన్. రాజశేఖర్ గారు ఒక యాంగ్రీ యంగ్ మెన్ గా, ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక న్యాయం చేసేటువంటి వ్యక్తిగా చాలా క్యారెక్టర్స్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఒక న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. మీ ఇంట్లో దొంగతనం జరిగింది, ఓకేనా? దొంగతనం చేసింది ఎవరు? నేనే. అన్యాయం జరిగిపోయింది. జరిగిందేంటో చెప్పు. హెయిర్ పిన్స్ పోయాయి నాన్నగారు. నాకెందుకో మన ఇంట్లో సుమానే తీసిందని అనిపిస్తుంది. అయ్యగారు నేను అలా చేసేదానిలా కనిపిస్తున్నానా? మీ ఇంట్లో మీ ఉప్పు తింటూ, మీ పప్పు కలుపుకుంటూ, ఆవకాయ నంచుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి బతికేశాను అయ్యగారు. అయినా మీ సోకును చూస్తే హెయిర్ పిన్ మీరే దొంగలించారు. నాకు మాట్లాడడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నాతో పాటు మా అక్క ఉన్నారు. దొంగతనం చేశారని మీరు ఎలా చెప్తారు? ముందు హెయిర్ స్టైల్ చూపించమనండి. తల్లు ఉన్న చూస్తే మీరు కాపీ కొట్టేస్తారు. కాపీ కొట్టడం మాత్రమే కాదు, నా బుర్రలో బోలెడన్ని తెలివితేటలు ఉన్నాయి. అవి పోతాయని దాచిపెట్టుకున్నా నేను. మనం వెళ్ళిపోదాం, ఇంకా వద్దు. మిమ్మల్ని జడ్జి గా కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడేది చాలా అన్యాయం. వీళ్ళిద్దరండి ఒక్క సైడ్ పిన్ కోసం కొట్టుకుంటారండి. ఇద్దరు కొట్టుకోవడం ఎందుకని నేను పట్టుకుపోయాను. ఆవిడ మంచితనాని కోసం దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇవాళ ఎర్రి పప్పులో మేమే, అంతే కదా? సెకండ్ క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ A 21%, B 32%, C 51%, D 57%. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తా. చెప్పండి అయితే ఏంటి ఆన్సర్? 57%. 57% లాక్ చేసేయండి. క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం పిల్లలు ఎంత శాతం మంది తమ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ ని నెరవేరుస్తున్నారు? శివాని 32%. ఆప్షన్ బి లాక్. జీవిత గారు 21%. వాట్ యు థింక్ అబౌట్ చిల్డ్రన్? I think a lot about children. ఓకే అక్కడే ఆపే. ఆప్షన్ ఏ 21% లాక్. రాజశేఖర్ గారు నేను 21. ఆప్షన్ ఏ 21% లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నాన్న శివాని 32 పళ్ళు బాగుంటాయి కానీ 32% బాగాలేదని తీసేశారు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అది కూడా వెళ్ళిపోయింది. అంటే ఐదర్ మీరిద్దరు లేదంటే మీరు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ మా వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లాంటి ఫింగర్ పనులు చేస్తూ ఉంటారు. ట్విస్ట్ ఇన్ ద టేల్. నాకు 2 సార్లు ఒక్కసారేనా? కాదు, బట్ బజర్ నొక్కే ముందు నేను కదా చెప్పాను. హలో, అది మీరు తొందరపడి ఒక కోయిల ముందే నొక్కింది. దీనివల్ల మీరు నేర్చుకున్నది ఏంటి? తొందరపడద్దు అని. ఇవాళ మా పైసా వసూల్ వాల్ కి కూడా తెలుసు, ఓన్లీ రాజశేఖర్ గారి పేరు చెప్తేనే డబ్బులు పడుతున్నాయి. దరిద్రం నా పక్కన ఉంది అంతే. దీన్ని ఎత్తి మీద డాన్స్ చేస్తుంది. గొడవలు దేనికి వస్తాయి? ఇదిగో దీనికే వస్తాయి. సో మీకు కూడా బంగారం లాంటి పనిష్మెంట్లు 1 కాదు 2 వచ్చాయి. మీకు కూడా 1 వచ్చింది. అన్ని కలిపి ఇచ్చేస్తాం. ఇప్పుడు 3వ క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ ఏ మల్లె పువ్వులు, బి చామంతి, సి మందారం, డి రోజా. క్వశ్చన్ కింగ్ ఆఫ్ ఫ్లవర్ గా ఏ ఫ్లవర్ ని పిలుస్తారు? జీవిత గారు రోజా. ఓకే, రోజా లాక్ అక్కడ. శివాత్మిక ఐ ఆల్సో థింక్ రోజా. సో మీకు రోజా ఇచ్చేసాము. నేను మందార. ఆప్షన్ సి శివానికి. రాజశేఖర్ గారు మల్లిగెప్పు. రాజశేఖర్ గారు మీకు నచ్చిన ఫ్లవర్ చెప్పారా లేకపోతే? ఉన్న ఫ్లవర్స్ లో అదే నాకు నచ్చిన ఫ్లవర్. జీవిత గారు ఏమంటారు? ఆయనకి నచ్చిన దాని గురించి నేనేం చెప్తాను? ఆయనకి నచ్చింది తీసుకొచ్చి ఇచ్చేది మీకే కదండి. ఓ మై గాడ్, నో. మీరు పెద్ద పిల్లలు అయ్యారు, మరి మీరు చెవులేం మూసుకోనక్కర్లేదు.
లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి కూడా లేదు. తెలుసు బాగుంటది యాక్చువల్లీ వాళ్ళ లవ్ స్టోరీ మంచి కదా. వాళ్ళ లవ్ స్టోరీని బయోపిక్ సార్ట్ ఆఫ్ జోన్ లో తీద్దామని ఆశ. మీ కోరికని మేము తీర్చబోతున్నాం. మీకు వచ్చినటువంటి ఒక SPL ని మేము అదే చేసేస్తాం. ఇప్పుడు శివాని ఏమో జీవిత గారు, శివాత్మిక ఏమో రాజశేఖర్ గారు. ఇది పెళ్లి కాక ముందు జీవిత గారు గుడిలో దండం పెట్టుకుంటూ ఉన్నారు. జీవిత ఏం కోరుకుంటున్నావు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మీరేం కోరుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సార్ ఇలా జరిగిందా లేదా ఇంతకీ? జీవితంలో ఇష్టం లేని ఓ విషయం జరుగుతుంది. ఏంటంటే పని మనుషులు దొరకరు. నాకు పని మనిషితో పాటు అన్ని దొరకాలి అని ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. పని మనిషి నుంచి పెళ్ళ వరకు దొరికిందని హ్యాపీగా. ఇంత ఓపెన్ గా చెప్పేశారండి, మేమందరం ఇలా పనులు చేస్తూ ఉన్నామని. సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చామంతి వెళ్ళిపోయిందమ్మా. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. What is this అమ్మా? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. భలే దీని ఫిగరు భలే. వెళ్ళమ్మా, ఈసారి అమ్మ కోసం వేసేసి తర్వాత నువ్వు నీ కోసం వేసేసుకో. ఓకే, ఇప్పుడు అమ్మ కోసం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఇంకొకసారి వేసుకో అమ్మా, అమ్మ కోసమే. ఇప్పుడు మీకోసం. నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే, నన్నేల మరిచావే. మొత్తానికి మీకు వచ్చిందండి. ఎవరండి అనేది మీకు బ్రెయిన్ లేదని? ఎవరో అనలేదు, తనే అనుకుంది. ఇప్పుడు హలో, ఎవరో మందారని చెప్పారు ఇక్కడ. ఓకే, సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. రెండో రౌండ్ క్యాష్ లో మనీ మనీ మోర్ మనీ. అండ్ ఇందులో రూల్స్ ఏంటంటే మేము సినిమా రిలేటెడ్ గా క్లూలు ఇస్తాం. 4 టైటిల్స్ ఇస్తాం. అందులో నుంచి సినిమా టైటిల్ ఏంటో మీరు గెస్ చేయాలి. బజర్ నొక్కాలి మళ్ళీ. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000. రాంగ్ ఆన్సర్ చెప్తే డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి. డబ్బులు ఉండే వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్ అయిపోతుంది. సో ఫస్ట్ పోస్టర్ కి సంబంధించిన క్లూ. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ అంకుశం, బి గరుడవేగ, సి ఎవడైతే నాకేంటి, డి ఒక్కడు చాలు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు అంత లేట్ గా నొక్కకూడదమ్మా. రాజశేఖర్ గారు చెప్పండి. ఎవడైతే నాకేంటి. ఎవడైతే నాకేంటి. yes he is from army and he is a politician. ఓకే, కరెక్టా కదా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. మీరు పిలిస్తే చెప్తాం, బజర్ నొక్కడం ఎందుకు మళ్ళీ? ప్లీజ్. నేను నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి. మారు పేరు సుమాగా. ఈ మాట విన్న తర్వాత మా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని మీరు కొంగు చుట్టేసుకొని వెళ్ళిపోవాలి, జేబులు లేవు కాబట్టి. రెండో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ అల్లరి ప్రియుడు, బి మా అన్నయ్య, సి గోరింటాకు, డి శివయ్య. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు. నేను వెళ్ళిపోతానండి. ఏమండి, నేను చూడకపోయినా నా చెవులు వినిపిస్తున్నాయండి ఇటు నుంచి. బర్రని బర్రని. అల్లరి ప్రియుడు. ఈ అల్లరి ప్రియుడు సినిమా రిలీజ్ అయినప్పటికీ మీకు పెళ్ళైపోయిందా అండి? నేను కూడా పుట్టినట్టున్నా. చిచ్చి నువ్వు ఎప్పుడో తర్వాత పెట్టా. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ. మన కథ బ్యూటిఫుల్ లవ్, మన కథ బ్యూటిఫుల్ లవ్. పద
రొమాన్స్ రొమాన్స్ ఎక్కడ ఘోరం అండి? మీరు రొమాన్స్ చేస్తే వీళ్ళు చూడకూడదు అనుకుంటున్నారు. మాట్లాడినా కూడా వాళ్ళు తిడతారండి. మీరు ఒకసారి పట్టుకోండి, జీవిత గారు మీరు పట్టుకోండి. అసలు ఎవరంటే ఇవాళ చాలా క్యూట్ గా ఉన్నారు. అంత క్యూట్ గా ఉన్నారు కాబట్టి మీరు ఇంత క్యూట్ గా పుట్టారు. ఏమిటో అసలు పెద్దవాళ్ళు పిల్లలకు ఆంక్షలు పెట్టడం కాదు, ఈ పిల్లలు పెద్దవాళ్ళకి పెడుతున్నారు. అమ్మ అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, రొమాన్స్ వద్దంట. అమ్మ మీకు మాత్రం కావాలి రొమాన్స్. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ రాజాబాబు, బి అమ్మ కొడుకు, సి సూర్యుడు, డి సింహరాశి. జీవిత గారు సింహరాశి డి. ఎందుకు? అదిగో అందులో చిప్ ఉంది, ఉల్లిపాయ ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అంటే అమ్మ కొడుకు అన్నది ఈవెన్ అమ్మ కొడుకు చెప్పొచ్చు. బట్ సింహరాశిలో అమ్మ అంటే చాలా ప్రేమ అండ్ హీ లివ్ అంటే వెరీ మచ్ డౌన్ టు ఎర్త్ ఉండే ఒక వ్యక్తి. ఏం మా చెప్పలేదు? సారీ అండి, లేట్ అయిపోయింది. సో రైటా కదా చూద్దాం. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ రాజశేఖర్ గారు 1,60,000. మన తెలుగు ప్రేక్షకులనే కాదు, సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులందరినీ అలరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు మీకోసం, ఫ్యాన్స్ కోసం ఒక చిన్న ఏవి. ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. దీనికి కారణం తన నటనలో ఉన్న రాజసం. ఈ పేరు ఎంతో మంది అప్కమింగ్ యాక్టర్స్ కు పూలబాట వేసింది. దీనికి కారణం తన స్టైల్లో ఉన్న తేజసం, అంకుశం, అన్నా లాంటి సినిమాలతో తన ఆవేశాన్ని చూపించి, అల్లరి ప్రియుడు, మనసున్న మహారాజు లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా అందరినీ మెప్పించి, మా అన్నయ్య, సింహరాశి లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలిచి, ఎవడైతే నాకేంటి, కల్కి లాంటి సినిమాలతో అగ్రెసివ్ హిట్స్ ని సాధించి సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏదైనా తన స్టైల్లో డీల్ చేయగల ముక్కుసూటి మనిషిగా ద గ్రేట్ యాక్టర్ అని ప్రేక్షకులందరితో అనిపించుకున్న డాక్టర్ రాజశేఖర్ గారు. ఈ సినిమా జస్ట్ ఒక 1 వీక్ ముందు షూట్ కి వెళ్ళిపోదాం అన్నప్పుడే ఈయనకి కోవిడ్ రావడం. we went through a lot actually గా ఎంతమంది ఎన్ని ప్రేయర్స్ అండ్ ఐ థింక్ వాళ్ళందరి ప్రేయర్స్ తోనే he got out of it. ఈ సంక్రాంతి రోజున మా అందరి తరపున ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రేయర్సే నేను మళ్ళీ మీ ముందు ఉన్నానంటే ఇట్స్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండి. థ్యాంక్ యూ. ఆయనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆయన లేచి కూర్చోవడం కూడా మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది. He went through a lot and like he said, thank you so much. ఐ థింక్ ఎప్పుడైతే ఫ్యామిలీ అందరూ ఇలా కలిసి ఉంటారో, ఆ సపోర్ట్ ఉంటుందో, ఇక భగవంతుడు కూడా కొన్ని డిసిషన్స్ ఏవైనా అటు ఇటు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కటి we miss మా మామగారు. he wanted to watch this film very badly but we just recently lost him again. మళ్ళీ కోవిడ్ కి last Diwali we lost him. So Shekhar has got so many things in it and it's so important for us. సో ఇన్ని దాటుకుంటూ, ఇన్ని చూసుకుంటూ, లైఫ్ థ్రెటనింగ్ గా ఉండి ఆ సిచ్యువేషన్ లో నుంచి బయటకు వచ్చి ఇంత స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయ్యి ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి అని రాజశేఖర్ గారు మేమందరం కోరుకుంటున్నాం. శేఖర్ గారి ఇంట్లో మేము సంక్రాంతి జరుపుకోవడానికి అని వచ్చేసామండి. మరి మాకేమైనా భోజనాలు కిందకెళ్ళి తినేయండి. కిందకెళ్ళి తినేయమంటారా? ఆల్రెడీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఫుల్. 2 రోజుల నుంచి తినకుండా వచ్చారు. కలెక్షన్ కింగ్ ఈ రోజు ఇలా మాట్లాడుకుంటూ సరదాగా గడిపేద్దాం, ఓకేనా? మీరు కూర్చోండి ఇద్దరు. మొదలెడదామా? అయ్యో ఎవరు? డైరెక్టర్ మేడం. నేను ఎంత మర్యాదగా ఉన్నావు డైరెక్టర్.
అవును, నువ్వు కథ చెప్పడానికి వచ్చావు, ఎవరికి చెప్పడానికి వచ్చావు? అదే మ్యామ్, అదే డైలమాలో ఉన్నాను. అందరు యాక్టర్లు ఇంట్లో ఎవరికి చెప్పాలో అర్థం కాక నేను వీళ్ళ ఇంట్లో పని చేస్తుంటాను, నాకు చెప్పే. నేను కూడా సినిమాలు చేస్తున్నాను తెలుసు కదా నీకు, నాకు కూడా కథ వినిపించొచ్చు. ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేయండి. ఫస్ట్ సినిమా నేను శ్రీకాకుళంలో చేశాను, నెక్స్ట్ సినిమా అమెరికాలో ప్లాన్ చేద్దాం. అలాంటి వాటిని అయితేనే మంచి సిచ్యువేషన్ షూట్ చేయడానికి మనకి ప్లేసెస్ సెట్ నీకు ఎక్కువ డైలాగులు ఇచ్చినట్టున్నారు, మైక్ కింద పెట్టు. సో ఇప్పుడు ఏంటంటే విషయము, లీడ్ లో ఎవరున్నారు? మరి ఇలా అన్న ఎవరిని ఎలిమినేట్ చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని రాజశేఖర్ గారు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీ ముగ్గురులో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగా అంటే నేను ఒక 4 క్వశ్చన్స్ ఇస్తానండి, ఆ క్వశ్చన్స్ కి వీళ్ళ ఆన్సర్లు చెప్పలేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చెప్పేస్తే మాత్రం మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రాజశేఖర్ గారు ఆ 4 క్వశ్చన్లు ఏంటంటే, ఎటువంటి సందర్భాల్లో మనము పందెం వేస్తూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం బహుమతులు ఇస్తూ ఉంటాము, ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నా దగ్గర చాలా విషయాలు దాచావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు? బహుమతి ఎవరికి ఇస్తున్నారు? శివాని. ఎటువంటి సందర్భాల్లో మనం బహుమతులు ఇస్తూ ఉంటాము? నీకు 5 ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? నీ ఆన్సర్ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. మీరు చాలా వింతగా చెప్పుంటారు. ఈ ప్రోగ్రామే అంత యాంకర్ ఎంత వింతగా ఉంటుందో స్టూడెంట్స్ కూడా అంతే వింతగా ఉంటారు. యాంకర్ అంత వింతగా ఎవరు ఉండలేరు. అసలు ప్రపంచంలోనే ఒక పెద్ద వింత నేను. అవును, మిమ్మల్ని యాడ్ చేయాలి 7 వండర్స్ కి. నేను వండర్ కాదు, నేను ఒక పెద్ద బ్లండర్. శివాని చెప్పండి, ఎటువంటి సందర్భాల్లో మనం బహుమతులు ఇస్తూ ఉంటాం? ఎవరైనా బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఏదన్నా. ఓకే, ఎవరైనా బాగా పర్ఫామ్ చేసినప్పుడు. ఉందా లేదా చూద్దాం. ప్రశ్నలు ఎవరినే అడగను. వాళ్ళని ఒకసారి చూడు, వాళ్ళు ఎంత కామన్ గా ఏం మాట్లాడతారో అది చెప్పు. నువ్వు వ్యాలంటైన్స్ డే అని చెప్పు, వాళ్ళు కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, వ్యాలంటైన్స్ డే. నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే నాన్నని ఓడిపించేద్దామనా? కాదు, నాకు ఓవర్ యాక్షన్, నేను నోరు మూసుకుని ఉంటాను. అదే నీ వల్ల నా వల్ల కాని పని. ఓకే, సో ఏంటి? వ్యాలంటైన్స్ డే కి బహుమతులు నీకెవరిచ్చారు? మా ఇద్దరికి మా ఫస్ట్ ఐఫోన్స్ గిఫ్ట్ ఇచ్చారు వ్యాలంటైన్స్ డే. వీళ్ళు ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆ రోజు అలా వచ్చింది. అంటే మీరు చెప్పిందంతా అబద్ధమా డాడీ? నేను ఎంతో ఫీల్ అయ్యాను. మీరు ఫీల్ అయ్యారు, డాడీ నిజం చెప్పారు. వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్లు ఇస్తారు, ఉందా లేదా చూద్దాం. ఎంత మాటన్నది. ఇంకా పుట్టినరోజుకి. ఓకే, పుట్టినరోజుకి బర్త్డేస్ కి గిఫ్ట్లు ఇస్తారు, ఉందా లేదా చూద్దాం. నువ్వు ఊరికే తనకు ఆన్సర్స్ అన్ని చెప్పేస్తున్నావు కాబట్టి నీతో ఇంకో గేమ్ ఆడించాలి. ఓకే శివాత్మిక గారు, మీ మొట్టమొదటి ప్రశ్న. తమిళ తను చేసిన సినిమాలో బాస్కెట్బాల్ ప్లేయర్. అవునా? ట్రైనింగ్ కూడా వెళ్ళింది. వావ్! ఏమండి బాస్కెట్బాల్ అది రింగ్ ఎలా ఉంది చూసారా? ఇలా ఉందండి, ఇలా ఉందండి. ఏమండి అది యాంటిక్ పీస్ అండి, అది ఎప్పుడో కన్నమ్మ గారు వాళ్ళు కూడా వేశారంట అందులో. అది సుమా గారు లాగా యాంటిక్ పీస్ అని చెప్తున్నారు. జీవిత గారు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అలా ఉండిపోతారు మీరు. అలా అన్నారు, బాగుంది. సో శివాత్మిక, మీరు ఏదైనా విషయాన్ని ఇద్దరిలో ఎవరితో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఏ అమ్మ, బి అక్క. వేస్తే చెప్పక్కర్లా. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరితో ఎక్కువగా? ఇద్దరు యాక్చువల్లీ ఈక్వల్, బట్ ఐల్ సే శివాని కొంచెం ఎక్కువ దీనికే చెప్తుంది. అంటే మరి నాన్నతో చెప్పవా పాపం? ఆయన పాపం నేను మాట్లాడడం మొదలు పెడితేనే భయపడతారు. అయ్యో ఇది స్టార్ట్ చేసేసింది, బుజ్జి బుజ్జి పర్లేదు తర్వాత వింటారని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. సో ఆయన ఎస్కేప్ మూడ్ లో ఉంటారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి పనిచేయడం మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నారు? ఏ కేవీఆర్ మహేంద్ర, బి ఆనంద్ దేవరకొండ. మేము నమ్ముతున్నాం మీరు బాస్కెట్ బాల్ ఛాంపియన్ ప్లేయర్. పరువు కూడా కాపాడేసుకున్నాను. మీరు ఆన్సర్ చెప్పండి. ఎటువంటి సందర్భాల్లో మనం బహుమతులు ఇస్తూ ఉంటాం? ఇంకొక ఆన్సర్ చెప్తే నాన్న ఎలిమినేట్ అయిపోతారు. ఏదైనా స్పోర్ట్స్ లో గెలిచినప్పుడు. స్పోర్ట్స్ లో గెలిచినప్పుడు ఉందా లేదా చూద్దాం.
క్లూ తీసుకోండి. క్లాప్ చేయండి. క్లూ ఇచ్చారు ఆవిడ. క్లూ అడిగితే క్లూ అంట. జోక్ అది. ఇంకొకటే ఒక ఛాన్స్ ఉంది. లాటరీ. ఓకే, లాటరీలో గెలిచినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏంటో. చదువులో మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నప్పుడు. రాజశేఖర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి వీళ్ళిద్దరిలో ఒక క్వశ్చన్ మళ్ళీ. ఎటువంటి సందర్భాల్లో మనము పందెం వేస్తూ ఉంటాము? ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా దగ్గర చాలా విషయాలు దాచావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఈ ఇద్దరిలో నుంచి ఎవరో. పందెం శివాత్మిక. ఎటువంటి సందర్భాల్లో మనం పందెం వేస్తూ ఉంటాము? కార్డ్స్ ఆడేటప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? శివాని, మీ క్వశ్చన్. శేఖర్ మూవీకి 100కి 100 మార్క్స్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు? ఏ జీవిత గారు, బి రాజశేఖర్ గారు. నాకు ఇచ్చుకోవచ్చా? మీరు వేసుకోండి. ఒక్క పేరే చెప్పాలి. డాడీకి ఇస్తాను. ఒక డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, మొత్తం సినిమా బాధ్యతనంతా భుజాల మీద, తల మీద, మొత్తం ఒంటి మీద వేసుకొని తిరుగుతుంటే మీరు హీరో ద బెస్ట్ అని చెప్పాడు. డాడీకి ఇచ్చిన మమ్మీ అర్థం చేసుకుంటుందని. అంటే డాడీ అర్థం చేసుకోరంటున్నావా? నువ్వు మెల్లిగా నా రూట్ లోకి వచ్చేస్తున్నావు. నువ్వు చెప్పమ్మా, ఎటువంటి సందర్భాల్లో మనం పందెం వేస్తూ ఉంటాం? ఇంట్లో. లైక్ ఈసారి పాస్ అయిపోతాను చూడండి. ఉందా లేదా చూద్దాం. ఒకటే బ్యాచ్. అసలు చాలా మంది లాస్ట్ ఇయరే పాస్ అయ్యారు, అంటే పాస్ చేసేసారు. 10th క్లాస్ ఒకళ్ళు 35 years రాస్తూ ఉన్నాడంట ఒక అతను మొన్న పాండమిక్ అప్పుడు పాస్ అయ్యాడు. ఎందుకంటే పాస్ చేశారు అతను, లేకపోతే అతను పాస్ అయిపోయేవాడు. ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనం పందెం వేస్తూ ఉంటాము? మ్యాచ్ చూద్దాం, ఉందా లేదా చూద్దాం. ఇంకొక ఆన్సర్ చెప్తే రాజశేఖర్ గారు ఎలిమినేట్ అవుతారు. కోడి పందాలు. నువ్వు కోడి పందాల గురించి చెప్పకూడదు, బికాజ్ యు ఆర్ ఎ వెజిటేరియన్. మై అదర్ ఆన్సర్ ఇస్ అమ్మాయిని ఇంప్రెస్ చేసేటప్పుడు లైక్ ఐ బెట్ దట్. అమ్మాయిలని ఇంప్రెస్ చేసే అమ్మాయి ఓర్ అబ్బాయి. ఓకే, చూద్దాం. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. ఓకే, ఐ హావ్ టు గివ్ అనదర్ ఆన్సర్. నో, కోడి పందాలు చెప్పే. సర్లే కోడి పందాలు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి. లేకపోతే శేఖర్ గారి ఇంట్లో శేఖర్ గారినే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బ్యూటీ, హెల్త్, వెయిట్ విషయంలో మారి చూపిస్తాను అని చెప్పేటప్పుడు నువ్వు నేను ఎవ్రీ ఇయర్ రెజల్యూషన్ అలా 6 pack to 4 pack. ఎందుకు మీరిద్దరు చక్కగా స్లిమ్ గానే ఉన్నారు కదా? ఎందుకు నాలాగా ఫ్యామిలీ ప్యాక్ కోసం ట్రై చేయాలి? ఓకే, ఐఎమ్ సారీ, మీరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. చక్కగా కూర్చున్నారు. రాజశేఖర్ గారు, ఇక మిగిలింది జీవిత గారే కాబట్టి మీరు సెలెక్ట్ చేయక్కర్లేదు. అది ఈజీ. క్వశ్చన్స్. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా దగ్గర చాలా విషయాలు దాచావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? చాలా విషయాలు దాచావు. అయినా ఇచ్చినట్లేదు, అడిగినట్టుంది. చెప్పండి. నా దగ్గర చాలా విషయాలు దాచావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నేను అనుకోను ఎక్కువ ఎగ్జామ్స్ మార్క్స్ గురించి. మార్క్స్ విషయంలో ఉందా లేదా చూద్దాం.
గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా. రాజశేఖర్ గారు ఒక్కసారి మీరు బాస్కెట్ బాల్ వేస్తారా? శేఖర్ గారు క్వశ్చన్ ఏంటంటే ఈ ఇద్దరిలో ఎవరి డైరెక్షన్ స్కిల్స్ మీకు చాలా కొత్తగా అనిపించాయి? ఏ ప్రవీణ్ సత్తార్, బి ప్రశాంత్ వర్మ. అయ్యో ఇప్పుడు చెప్పాల్సిందే. ఏంటి క్వశ్చన్? ఎవరి డైరెక్షన్ స్కిల్స్ మీకు చాలా కొత్తగా అనిపించాయి? ఏ ప్రవీణ్ సత్తార్, బి ప్రశాంత్ వర్మ. ప్రవీణ్ వర్మ. ప్రవీణ్ వర్మ ఈ కొత్త డైరెక్టర్ ఎవరు? రామ్ గోపాల్ వర్మకి ఏమవుతాడు ఈయన? నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ మీద మిమ్మల్ని ఎవరైనా ఇమిటేట్ చేస్తూ కనిపించినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏ అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు లాగా, బి సింహరాశి సినిమాలో రాజశేఖర్ గారు లాగా. మీరు వేసేస్తే చెప్పక్కర్లా. అంకుశంలో రాజశేఖర్ గారా, సింహరాశిలో రాజశేఖర్ గారా? అంకుశంలో రాజశేఖర్. ఓకే అంతే రాజశేఖర్ గారు, క్వశ్చన్స్ డన్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పండి. నా దగ్గర చాలా దాచావు. అవును, వాళ్ళ లవ్ విషయంలో లవ్ ఉందా లేదా చూద్దాం. గతంలో జరిగిన లవ్ మ్యాటర్ గురించి. గతంలోనే కదా. ఇంకా ఇంకొక ఫ్రెండ్స్ ని వెనకేసుకురావడం. దట్స్ నాట్ ద క్వశ్చన్. నువ్వు చాలా విషయాలు దాచావు అని ఎప్పుడు అంటావు? దట్స్ వాట్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది మనకి నచ్చరు పేరెంట్స్ కి. చాలా డీటెయిల్డ్ గా చెప్తున్నారు. రాజశేఖర్ గారు ఇంట్లో ఇలాగే ఉంటదండి డిస్కషన్. ఆయన ఒక్కోసారి కిందకి వచ్చి అబ్బో అని వెళ్ళిపోతారు పైకి. అంతేనా రాజశేఖర్ గారు? అవును, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే చూద్దాం మరి. మీరు ఒకసారి బాస్కెట్ బాల్ ఆడుదురు కానీ. ఈ ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్ చూసినప్పుడు బా అసలు ఏం ఉంటుంది అనిపిస్తుంది? ఏ శివాని, బి శివాత్మిక. ఇదేసే వెయ్యి నీ సేఫ్టీకి, లేదంటే నిన్ను వేసేస్తావు. ఎవరెవరు నేస్తారో చూద్దాం. చెప్పండి ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్. బా చెప్పు, ధైర్యం ఉంటే చెప్పు. నువ్వు ఇప్పుడు ఇది నేను చెప్పకపోతే నన్ను ఏం చేస్తారు? మీరు చెప్పరా? మీరు జయమ్మ పంచాయతీ అయితే నేను కాబట్టి నేను చెప్పను. మీరు చెప్పకపోతే చెప్పను. మీరు చెప్పకపోతే పోతే మేము చెప్పించుకోము. అయినా అమ్మల్ని అడిగితే ఎలా చెప్తారులే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి గంట, ఇంటికి వెళ్ళాక లైఫ్ లాంగ్ మాతోనే ఉండాలి. ఒక్కసారి ఆన్సర్ చెప్తే వాడి పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఎలాంటి గూండాలో అర్థమైంది నాకు. నా దగ్గర చాలా విషయాలు దాచావు అని ఎప్పుడు అంటారు? ఇంకా స్మోకింగ్ డ్రింకింగ్ ఏదన్నా అట్లా మనకు తెలిసింది అనుకోండి, రే నా దగ్గర చాలా విషయాలు దాచావు అంటాం కదా. ఓకే ఉందా లేదా చూద్దాం. గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా. ఆన్సర్లు ఏంటో చూద్దాం ఒకసారి. మీరు చెప్పని ఆన్సర్. ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ కి పూర్తిగా చెప్పనప్పుడు, పార్టీ అడుగుతారని గుడ్ న్యూస్ లాంటివి చెప్పడం మానేసినప్పుడు. సో అలా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పకడో ఆడుతున్నారు శేఖర్ గారు. రాజశేఖర్ గారు 2,20,000 గెలుచుకున్నారు. ఈ రౌండ్ కూడా విన్ అవుతే 11 lakhs విన్ అవుతారు. ఒకవేళ మిస్ అయినట్టయితే 1,10,000 వస్తుంది. సో మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాము, మీరు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ పాత పేరు కొత్త పేరు, సినిమా డైరెక్టర్ పేరు, దేశము జాతీయ క్రీడ, చెట్టు తెలుగు పేరు ఇంగ్లీష్ పేరు, రాశి ఫలాలు ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు, చారిత్రాత్మక కట్టడము ప్రదేశము, ఫుడ్ ఐటమ్స్ విటమిన్స్. సినిమాలే డైరెక్టర్. ఓకే, సో నేను సినిమా చెప్తూ ఉంటాను టైటిల్, మీరు ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు చెప్పండి. నేను 10 questions అడుగుతా. నేను క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ ఇలా కదలడం మొదలెడుతుంది. దాని మీద ఉండే సామాన్లు కూడా అలా కదలడం మొదలవుతాయి. మీరు కరెక్ట్ గా చెప్తే ఒక 5 seconds ఆగుతుంది, లేదంటే కింద పడి పగిలిపోతుంది. 7 కరెక్ట్ గా చెప్తే చాలు. దీని మీద ఉండే సామాన్లు, డబ్బులు
మీవి. రెడీ అండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతిఘటన. రైట్ ఆన్సర్. అంకుశం. కోడి రామకృష్ణ. రైట్ ఆన్సర్. బలరామకృష్ణులు. రవిరాజ పిన్సిటీ. రైట్ ఆన్సర్. అల్లరి ప్రియుడు. రైట్ ఆన్సర్. అన్న. ముచ్చల్ సుబ్బయ్య గారు. రైట్ ఆన్సర్. మా అన్నయ్య. పిన్సిటీ రవిరాజ. రైట్ ఆన్సర్. శేషు. జీవిత రాశి. రైట్ ఆన్సర్. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.